గ్రామీణ భారత భాగ్యరేఖలను మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కాకినాడ జిల్లాలో మారుమూలాల గ్రామాలను సైతం అన్ని కాలాల్లోనూ రవాణాకు అనుకూలమైన రహదారులతో అనుసంధానిస్తూ జిల్లా అభివృద్ధిలో ఈ పథకం కీలక పాత్రను పోషిస్తోంది. ఈ పథకానికి సంబంధించి కాకినాడ జిల్లా A+ గ్రేడును సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవటంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటి దశ 2000-2011 మధ్య కాలంలో 267 కిలోమీటర్లు, రెండవ దశ 2013-2014లో స్వల్పకాలంలో 37 కిలోమీటర్లు, ఇక మూడవ దశ 2019-2024లో 19 కిలోమీటర్ల మేర రహదారి పనులు శరవేగంగా చేసి గిరిజన గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రోడ్లు వేయడమే కాకుండా పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ మార్కెట్లను కలుపుతూ ఈ రహదారుల నిర్మాణం చేపట్టడం విశేషం. నిరంతర పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాలను పాటించటం వలన ఈ పథకం అమలులో కాకినాడ జిల్లా A+ గ్రేడును సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 19 మండలాల్లో పనులు పూర్తి కాగా 97.52% గ్రామాలకు రోడ్డు సదుపాయం అందింది. కాకినాడ జిల్లాలో PMGSY ప్రోగ్రాం కింద 148 రోడ్లు టేకప్ చేసి 142 కోట్లతోటి కంప్లీట్ చేశాము. 408 కిలోమీటర్లు రోడ్లు వేశాము. 144 మీటర్ల బ్రిడ్జెస్ వేశాము. దీని కింద తర్వాత ఈ PMGSY 1, 2, 3 4th ఫేజ్ ఇప్పుడు రన్ అవుతుంది. PMGSY 1లో అన్కనెక్టెడ్ రోడ్స్ టేకప్ చేశాము. PMGSY 2లో కనెక్టివిటీ టు రూరల్ మార్కెట్స్, హాస్పిటల్స్, మెయిన్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కనెక్టివిటీ ఏర్పాటు చేశాము. PMGSY 3లో ఆల్ రోడ్స్ ఇంతకుముందు చేసిన PMGSY 1-2లో చేసిన రోడ్స్ అన్ని అప్గ్రేడేషన్ చేశాము. గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకం ఒక మైలురాయిగా నిలిచిందని జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ SV శ్రీనివాస్ తెలియజేశారు. ముఖ్యంగా మేడపాడు, పెద్దాడ వంటి గ్రామాల రైతులకు ఈ రోడ్లు ఒక వరంలా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించటానికి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లటానికి, అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చటానికి ఈ రహదారులు ఎంతో దోహదపడుతున్నాయి. రోడ్ల అభివృద్ధితో జిల్లాలో పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వేసాకనండి అంత మునిపెళ్ళి కాదండి, ఇప్పుడు బాగా ట్యాక్సీలు దాక్షారం గుడికి ఇంకా దాచారని అలా వెళ్ళిపోతుందండి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించిందండి. ముందు బాగోలేదండి, అసలు ముందు వెళ్ళి కదండి. ఇలాగే వేసాక మొత్తం ట్రాఫిక్ అంతా ఎలా మళ్ళీ వేసిందండి. అన్ని రకాలుగానే ఉపయోగపడుతుందండి. దాన్ని దూరుకుంటారు, గడ్డి దూరుకుంటారు, అద్దరెత్తి కట్టి నీరు కట్టినాక వెళ్తారు. మరి అంత ఉపకారం కదండి. అంతకుముందు బండి ఇక్కడ పెట్టేసి నడిచెళ్ళేవారు. ఇప్పుడు ఏ బండి ఉంటే బండి వేసిపోతున్నారు. ప్రతి చేను కాడికే బాగుందండి. చాలా సంతోషిస్తున్నారండి. ఉపయోగపడుతుంది బాగానండి, 100% ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే గూగుల్ మ్యాప్ ఇక్కడికి వచ్చాక చూపెడుతుంటే ద్రాక్షారామం అందరూ టెంపుల్కి వెళ్తారండి. పిఠాపురం నుంచి ద్రాక్షారామం దేవస్థానానికి వెళ్తుంటే గూగుల్ మ్యాప్ ఇక్కడ మేడపడి వచ్చాక ఈ రోడ్డు చూపెడుతుందండి. షార్ట్ కట్ ఉండడం వల్ల ఇక కార్లు డైలీ రోజుకి వెళ్ళలేదని ఒక 20 నుంచి 30 కార్లు వెళ్తాయి సార్. తక్కువలో అండి ట్రావెలింగ్ ఓన్లీ టూరిస్ట్ వాళ్ళు అండి. రైతులకే బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే పొలాల రోడ్డు అండి అది. మొత్తం ఇక్కడి నుంచి మేడపడి నుంచి పెద్ద దాకా అంతా పొలం అండి. మయ్యని ఏమి ఉండవండి, అంత పొలాలకు ఉపయోగపడతాయండి. నిధుల సద్వినియోగం, పనుల్లో నాణ్యత, అధికారుల అంకిత భావం ఇవన్నీ తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కాకినాడ జిల్లాలో PMGSY అమలు ఒక నిదర్శనం. మారుమూల పల్లెల అభివృద్ధికి ఈ రహదారులు బాటలు వేస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.